#ask Dr. John అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు స్వెట్టింగ్ గురించి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత స్వెట్ కి ప్లాన్ చేసిన హెయిర్స్ ఫాల్ అవుతాయా సార్ ఆఫ్టర్ 6 months or 1 year? ఇంకొకరు కూడా సేమ్ అలాగే క్వశ్చన్ అడిగారు. సార్ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసుకుని 25 days అయింది, కొద్దిగా ఎక్కువ స్వెట్టింగ్ వచ్చింది, దానివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా సార్? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగిన తర్వాత మొదటి 5 days to 15 days మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన స్టెమ్ సెల్స్ అనేటువంటి మన స్కిన్లోకి వెళ్ళిపోయి ఉంటాయి, పైన ఉన్న ఎంటీ షాఫ్ట్స్ రాలిపోతాయి, మళ్ళీ న్యూ హెయిర్ ఆటోమేటిక్గా 1.5 months 2 months కొన్నిసార్లు 3rd month స్టార్టింగ్లో గ్రో అవుతాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తంలో మీకు స్వెట్టింగ్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా హెయిర్ గ్రోత్ ప్రాసెస్లో ఎటువంటి మార్పు జరగదు. కానీ కొంతమందికి మరీ విపరీతంగా స్వెట్ వస్తూ ఉంటుంది. అలా స్వెట్ వచ్చినప్పుడు ప్రాపర్గా రిన్స్ ఆఫ్ చేయడం మంచిది. అంటే అప్పటికి ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేసి చాలా తక్కువ టైం అయింది అనుకోండి, అటువంటిప్పుడు మీరు ఎటు రబ్ చేయకూడదు. కాబట్టి ఏం చేయాలి అంటే షవర్ కింద తల ఉంచి చాలా తక్కువ స్పీడ్లో ఆ వాటర్ని ఫాలో అవ్వనివ్వాలి. ఆ వాటర్లో ఆటోమేటిక్గా స్వెట్ అంతా వెళ్ళిపోతుంది. దాని తర్వాత స్కాల్ప్ని ఆటోమేటిక్గా డ్రై అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. మీకు కనుక షవర్ అందుబాటులో లేదు అంటే అటువంటి సిచ్యువేషన్లో ఒక మగ్గులో నీళ్లు తీసుకొని తలపైన చెయ్యి అడ్డం పెట్టుకుని దాని పైనుంచి కనుక వాటర్ పోసినట్లయితే వాటర్ అనేటువంటి ఫోర్స్గా తల మీద పడకుండా జెంటిల్ ఫ్లో లాగా పడతాయి. అలా పడినప్పుడు మీ గ్రాఫ్ట్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా స్వెట్ కానీ దానికి తాలూకు ఏదైనా సాల్ట్స్ కానీ డిపాజిట్ అయితే అవన్నీ కరిగిపోయి స్కాల్ప్ నుంచి రిన్స్ ఆఫ్ అయిపోతాయి. ఇలా చేయడం వల్ల మీరు స్కాల్ప్ని క్లీన్ చేసిన వాళ్ళు అవుతారు, అంతేకాకుండా ఎక్స్ట్రాగా డిపాజిట్ అవుతున్న స్వెట్ని కూడా మీరు క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొకరు ఏమన్నారంటే ఇలా స్వెట్టింగ్ ఎక్కువ వస్తే ఫ్యూచర్లో 6 months కానీ 1 year కానీ ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ అన్ని రాలిపోతాయా అంటే లేదు, స్వెట్టింగ్ వల్ల రావడం ఏమి జరగదు. బట్ న్యాచురల్గానే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ 6th month కానీ 7th monthలో ఒకసారి ఫాల్కి గురవుతాయి, మళ్ళీ ప్రాపర్గా అన్ని గ్రో అవుతూ ఉంటాయి.